హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి సామాన్య శాస్త్రము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. కర్ణాటక గవర్నమెంట్ది 3వ తరగతి. ఈ పాఠంలో నేర్చుకున్నటువంటి తర్వాత అంటే సెకండ్ స్టాండర్డ్ అవన్నీ నేర్చుకున్న తర్వాత చూసిన జంతువులు, పరిమాణము, ఆహారము, నివసించు స్థలాల వైవిధ్యాలను ఈ యొక్క పాఠంలో మనము చూడబోతున్నాము. పక్షుల యొక్క ధ్వని, ఆహారము, నివాసాలు మొదలగు వాటి గురించి వర్ణిస్తున్నారు ఈ యొక్క పాఠంలో వచ్చేసి. ఇక్కడ సాయంత్రము పిల్లల గుంపు మాట్లాడుకుంటూ బయలుదేరసాగింది. పిల్లలు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు స్కూల్ వదిలిన తర్వాత. వనజ, ఆహా అక్కడ చూడండి కొంగల వరుస ఎంత తెల్లగా ఉంది అనేసరికి లిఖిత అనే అమ్మాయి, ఆహా అవి ఎగురుచూ మన తోట కొలను దగ్గర గల చెట్టుపై కూర్చుని ఉన్నాయి, చూడండి చాలా అందంగా ఉంది అని చెప్తూ ఉందన్నమాట, చూపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి అరుణ అక్కడికి వెళ్ళి చూద్దామా అని అడిగింది. అప్పుడు పిల్లల గుంపులు తోటలో గల కొలను దగ్గరకు వెళ్ళారనమాట. పిల్లలందరూ కలిసి తెరిసా అనే అమ్మాయి, శబ్దం చేయకుండా రండి, చెట్టుపై కొంగలే కాకుండా ఉడత, చీమలు, సాలెపురుగులు, గబ్బిళము, పిచ్చుక, అబ్బా ఎన్ని జంతువులు ఉన్నాయి, అన్నీ ఎగిరిపోతాయి, శబ్దం చేయకండి అని చెప్పిందనమాట. ఈ యొక్క చిత్రంలో మనం చూసినటువంటి జంతువుల యొక్క, పక్షుల యొక్క పేర్లను మనము ఇక్కడ చూద్దాము. ఇక్కడ బొమ్మను చూడండి, గమనించండి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. అక్కడ వచ్చేసి కోతి, సాలెపురుగు, పిచ్చుక, ఉడత, వడ్రంగి పిట్ట, చీమ, కొంగలు, సీతాకోక చిలుక, కుందేళ్ళు, పాము, తాబేలు, కప్ప, గబ్బిళము, చేపలు వివిధ రకాలుగా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో తాబేలు ఇవన్నీ, గుడ్లగూబ, గబ్బిళము, చేపలు, కప్ప ఇవన్నీ మనము ఈ యొక్క చెట్టు కింద, చెట్టు పైన, తర్వాత వచ్చేసి చెరువులో మనము చూస్తూ ఉన్నాము. అక్కడ లిఖిత అంతేకాదు కొలంలో చూడండి చేపలు, కప్పలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ తాబేలు కూడా ఈదుతూ ఉంది. అరుణానింది పక్షుల చిలిపిలి రాగాలు వినడానికి ఎంత ఇంపుగా ఉంది కదా. అంటే మామూలుగా వచ్చేసి పక్షులు వచ్చేసి అరుస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఆ యొక్క వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఆలీ అన్నాడు, మనము పక్షుల్లాగా అరుద్దామా అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే, ఇక్కడ మనము కొన్ని ఏమేంటి అనేది చూద్దాము. మీ ఊరిలో మీరు చూసినటువంటి పక్షుల పేర్లను రాయండి. మా ఊరిలో చూసినటువంటి పక్షుల పేర్లు నెమలి, బాతు, కోడి, పావురము, కాకులు, కోయిల, చిలుకలు. మీరు ఏ పక్షుల అరుపులు విన్నారో రాయండి. చిలుక, కాకి, కోయిల, బాతు, కోడి, పావురము, నెమలి అరుపులు విన్నాము. ఇక్కడ మీరు మీ స్నేహితుల కలిసి వాటి ధ్వనులను అనుకరించండి. ఆ యొక్క శబ్దాలు ఏ విధంగా, ఆ యొక్క పిచ్చుకలు, తర్వాత వచ్చేసి కోయిల ఇవన్నీ ఎలా అరుస్తాయో వాటిని ఊరికనే శబ్దాలని చేసి చూడండి. సీమ అనేది చాలు చాలు, మన అరుపుల వల్ల పక్షులు భయపడి పారిపోతాయి. కాబట్టి లిఖిత అనేది, ఓహో తోట రంగప్ప ఇటువైపే వస్తున్నాడు, అతనికి పక్షులు అంటే చాలా ప్రేమ, వాటిని తరిమితే అతనికి కోపం వస్తుంది, గలాట ఆపండి అని చెప్పేసి చెప్పిందను. అప్పుడు రంగప్ప చూసేశాడనమాట. లిఖితమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. లిఖిత, కొంగలను చూడడానికి వచ్చావు రంగప్ప అనేసరికి రంగప్ప, మీకు పక్షుల గురించి తెలుసా అని అడిగాడు. ఆనంద్ వచ్చేసి, ఓహో అన్నీ తెలుసు అన్నాడు. రంగప్ప, అలాగైతే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్తారా అని అడిగాడు అనమాట. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చని రంగు గల పక్షి ఏది? రామచిలుక. నల్లని రంగు గల పక్షి ఏది? కాకి. పొడవాటి తోక గల పక్షి ఏది? నెమలి. పొడవాటి కాలు గల పక్షి ఏది? కొంగ లేదా నిప్పుకోడి. కొంగ అయిండొచ్చు, తర్వాత నిప్పుకోడి కూడా అనమాట. పొడవాటి కొక్కెము గల పక్షి గూడబాతు. పొడవాటి మెడగల పక్షి ఏది? నిప్పుకోడి. కొంగ ఆహారం ఏమిటి? కప్పలు, చేపలు. గద్ద యొక్క ఆహారం ఏమిటి? జింకలు, ఆవులు, తర్వాత వచ్చేసి ఇవన్నీ చనిపోయి ఉంటే వాటిని వచ్చేసి గద్ద వచ్చేసి పొడిచి తింటూ ఉంటుందన్నమాట, దాని యొక్క మాంసాన్ని. మీరు చూసినటువంటి చిన్న పరిమాణము కలిగినటువంటి పక్షి ఏది? కోడి పిల్లలు, పిచ్చుకలు అనమాట. పిచ్చుకలు చాలా చిన్నవిగా ఉంటాయన్నమాట. మీరు చూసినటువంటి పెద్ద పరిమాణం గల పక్షి ఏది? పైనుంచి చూడండి, నిప్పుకోడి. ఈ చిత్రంలోని పక్షి యొక్క విశిష్టత గురించి చెప్పండి. ఇక్కడ వచ్చేసి బాతు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, బాతు గురించి మీకు ఏం తెలుసో దాని గురించి మనము తెలుసుకుందామా. బాతు యొక్క విశిష్టత ఏంటి అంటే, బాతు ఈకల మీద ఒక రకమైనటువంటి జిగురు వంటి నూనె ఉంటుందన్నమాట. అందుకనే మనం వచ్చేసి ఈదేటప్పుడు మనకు ఒంటిపైన ఒక లిక్విడ్ని రాసుకొని మనం వచ్చేసి ఈదడానికి వెళ్తామన్నమాట. అంటే తేలిగ్గా ఉంటుంది శరీరము. సో ఈ బాతు ఈకల యొక్క మీద ఏముంటుంది? ఒక నూనె వంటి పదార్థం ఉంటుందన్నమాట. అందువల్లే దీనివల్ల ఆ యొక్క నీరు ఈకలకు అంటుకోదనమాట. అంటే
బాతు నీటిలోకి వెళ్ళినా కానీ దానికి అంటుకోదు. అందుకే బాతు నీటిలో మునిగినా కానీ దాని ఒళ్ళు అసలు తడవనే తడవదనమాట. బాతు కాళ్లకు వేళ్లకు మధ్య చర్మం అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల ఇవి నీటిలో ఈత కొట్టేటప్పుడు తెడ్డులాగా సహాయపడతాయి. తెడ్డు అంటే ఇప్పుడు వచ్చేసి పడవలో మనం వచ్చేసి తెడ్డుని ఉపయోగించి మనము నదిని ఈదుతూ ఉంటాం కదా, ఒక బల్ల మాదిరిగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది తన యొక్క కాలికి మధ్యలో వచ్చేసి. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే దీని ముక్కు వచ్చేసి వెడల్పుగా ఉంటుంది, అంచుల మధ్య చిన్న రంధ్రం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది నీటిలో ఆహారం తీసుకున్నప్పుడు బురదను మరియు అవసరమైనటువంటి నీటిని బయటకు వదిలేసి కేవలము ఆహారాన్ని, అంటే దాంట్లో ఉన్నటువంటి పురుగులు లేకపోతే చేపలు వాటిని మాత్రమే లోపలికి పంపిస్తుంది అనమాట, లోపలికి తినేదానికి. బాతులు గుంపులుగా ఉన్నప్పుడు చివరన ఉన్నటువంటి బాతులు కళ్ళు తెరిచే నిద్రపోతాయి. ఎందుకంటే దీనివల్ల శత్రువుల నుండి తమకు తాము కాపాడుకుంటాయి అనమాట. అంటే ఒక బాతు వెనకున్నటువంటి బాతులన్నీ మేల్కొనే ఉంటాయి, కళ్ళు తెరిచే నిద్రపోతాయి అనమాట. ఎవరైనా శబ్దం చేసినా లేకపోతే ఏదైనా శత్రువు ఎవరైనా వచ్చారనుకోండి దానిపైన దాడి చేయడానికి, వెంటనే వచ్చేసి మిగతా బాతులన్నింటినీ నిద్రలేపేస్తాయి అనమాట. సో ఆ విధంగా వచ్చేసి తమల్ని తాము కాపాడుకుంటాయి. 365 డిగ్రీలు కోణంలో వచ్చేసి 365 డిగ్రీస్ కోణంలో వచ్చేసి చూడగలిగేటువంటి సామర్థ్యము బాతుకు ఉంటుంది. కాబట్టి వెనక ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుందో తనకి మొత్తము తెలుసు అనమాట. బాతులు నీటి మొక్కలు, తర్వాత చేపలు, కీటకాలు మరియు గింజలని తింటాయి. రంగప్ప వెంటనే పర్వాలేదు కొంచెం తెలుసుకునే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కొన్ని గూడులను చూపిస్తాను, ఇవి ఏవో చెప్పండి. ఇక్కడ చూడండి కొన్ని గూళ్ళు ఉన్నాయి, చూడండి పక్షి గూళ్ళు కట్టున్నాయి. ఒకటి వచ్చేసి గుడ్లగూబ, తర్వాత వచ్చేసి వడ్రంగి పిట్ట, ఇంకోటి ఏదో ఇక్కడ ఈ పిచ్చుక గూడు చూడండి. పిచ్చుక మానవుల కంటే అందంగా గూడు కట్టింది కదా, దీన్ని ఎవరు నేర్పారో అని చెప్తూ ఉందన్నమాట. రంగప్ప నిజం ఆలీ, మొన్న ఏమైంది తెలుసా, మిత్రుడు కల్లేసి మొన్న ఇక్కడ దారి పక్కన గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక కారు వచ్చి నిలబడినప్పుడు ఒక వ్యక్తి కారు నుండి దిగి చెట్లలో వేలాడుతున్నటువంటి పిచ్చుక గూడలను లాగబోయాడనమాట. కల్లేసి పరుగుతుకుని వచ్చి అతన్ని ఆపాడు. ఆ వ్యక్తికి ఆశ్చర్యమైంది. ఎందుకు నన్ను ఆపావో అని అడిగాడు. అప్పుడు కల్లేసి చెప్పాడు, మీరు గూడు తీసుకుని వెళ్ళిపోతారు, పిచ్చుక మళ్ళీ వచ్చి తన గూడు కనపడకుండా కష్టపడాడని నేను సహించలేను అని ఆ పిల్లవాడు కల్లేసి చెప్పాడనమాట. అప్పుడు వెంటనే ఆ కారు ఉన్నటువంటి వ్యక్తి కల్లేసి పక్షి ప్రేమను కారులో వచ్చినటువంటి వ్యక్తి నిద్రపోయాడు. తనకు మంచి పాఠాన్ని నేర్పినటువంటి కల్లేసిని పొగిడి గూడును ముట్టకుండా వెళ్ళిపోయాడనమాట. అంటే గూడును వచ్చేసి తాకడానికో లేకపోతే దాన్ని తెంపేయాలని చూస్తూ ఉన్నాడనమాట. సో రంగన్న మాకు కూడా పక్షులను మరియు వాటి గూళ్ళను కాపాడడానికి ఇష్టము, దానికి ఏం చేయాలి అని అడిగిందనమాట అమ్మాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పాఠశాలలో లేదా ఇంట్లో పక్షులకు చిన్న గూడులను తయారు చేసి అట్టపెట్టెలోనో లేకపోతే ఇంకా గడ్డిను వాటిని వచ్చేసి తయారు చేసి ఒక బుట్టలో తయారు చేసి పక్షులకు నీరు త్రాగడానికి అక్కడ ఉన్నటువంటి చిన్న గిన్నెలో నీరు పోసి అక్కడక్కడ ఉంచండి. తినడానికి గింజలు గల గిన్నెలను పెట్టండి. మొక్కలు చెట్లను నాటి రక్షించండి. దీనివల్ల పక్షుల సంఖ్య అధికమవుతాయి అని చెప్పాడనమాట. తర్వాత పక్షికి ఒక గూడు నిర్మించండి అనేసి ఉపయోగించినటువంటి కుండ, అంటే చిల్లుబడినటువంటి కుండ అనుకుందాము, దాన్ని తీసుకొని నోటిలో ఒక బుట్టను కట్టండి. తర్వాత వచ్చేసి ఆ బట్టని కట్టండి, అంటే ఒక గుడ్డని కట్టండి. ఆ బట్ట మధ్య భాగంలో వచ్చేసి పక్షి పోయి వచ్చేటంత రంధ్రము చేయండి. గూడు సిద్ధమైంది. గూడు అడుగు భాగంలో చిన్న చిన్న రంధ్రాలను చేయండి, అంటే దానికి లోపల నీరు నిలవకుండా కారిపోతుంది. పెద్దవారి సహాయంతో గూడును చెట్టుపై వేలాడదీయండి. ప్రతిరోజు నీరు గింజలను వేయండి దానికి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, ఎక్కువ పక్షులుగానే వస్తే తోటకి ఇబ్బంది కలగదా, ఎందుకంటే పండ్లు ఇవన్నీ కాయలని కొట్టగలుగుతాయి కదా, అవన్నీ తినేస్తాయి కదా, పంటలకి ఏమీ అవదా అని అడిగితే రంగప్ప లేదు బిడ్డ, ఇక్కడ వీటి వల్ల మనకు మంచిదే అవుతుంది. ఇవి పంటలపై ఉన్నటువంటి పురుగులను తింటాయి. దీనివలన పంటలకు అయ్యేటువంటి హాని తక్కువగా ఉంటుంది. కావున పంటలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి కార్యాచరణ ఏం చేయాలి, మనము వివిధ రకాల పక్షులు వచ్చేసి రాల్చినటువంటి రెక్కలను సేకరించి ఆ పక్షి రెక్క ఏదో అని కనిపెట్టండి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అంటించి మీరు పుస్తకాల్లోనో లేకపోతే ఒక పుస్తకాన్ని రఫ్ పుస్తకంలో మీరు వచ్చేసి ఈ విధంగా అంటించి తయారు చేయండి. సీమ అయ్యో పెద్ద సాలెపురుగు చెట్టులో ఉంది, ఇవి ఇంట్లో కూడా ఉంటాయి కదా అని అనిందనమాట. అప్పుడు అరుణ అనింది, అవును ఎండలో బొద్దింకలు ఉంటాయి, తర్వాత వచ్చి బల్లులు ఉంటాయి. బొద్దింక అంటే వచ్చేసి ఇంకా
బొద్దింకలు, తర్వాత వచ్చేసి బల్లి, ఈగ, ఎలుక, పిల్లి, దోమలతో పాటు సాలెపురుగులు కూడా ఉంటాయి. మనం పెంచుకొను కొన్ని జంతువులు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆవు, బర్రె, గొర్రె, తర్వాత వచ్చే పావురాలు ఎన్నెన్నో ఉంటాయన్నమాట. అంటే మనకు కొన్ని వచ్చేసి బొద్దింకలు వచ్చేసి బల్లి, ఈగ, ఎలుక, పిల్లిని మనం పెంచుకుంటాము కొన్నిసార్లు. దోమ, సాలెపురుగులు ఇవన్నీ వచ్చేసి మనకు తెలియకుండానే ఇళ్లలో వచ్చి కూర్చుంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు తెలిసి వచ్చేటువంటి పక్షులకి కానీ గింజలు వేస్తే పావురాలు వస్తాయి. పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. తర్వాత ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. ఏనుము అంటే ఎద్దు, తర్వాత ఆవులు ఇవన్నీ మనం పెంచుకుంటాము. గొర్రెని మనం పెంచుకుంటాము. తెరెసా, అయ్యో ఇదేమి ఎగిరింది. లిఖిత, భయపడొద్దు, అది కప్ప కొలను నీటిలో నుంచి నేల మీదకి ఎగిరింది, దుమికింది, భయపడొద్దు అనేసరికి తెరెసా, నీటిని వదిలి కప్ప నేలపై ఏం చేస్తూ ఉంది అని అడిగిందనమాట. ఆనంద్, తెరిసా నీకు తెలీదా, కప్ప, తాబేలు, మొసలి వచ్చేసి మొదలైనవన్నీ నీటిలోనూ ఉంటాయి, నేలపైన రెండిట్లోనూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి బొమ్మలు ఇచ్చినా చూడండి, కప్ప, తాబేలు, మొసలి. వనజ, అలాగైతే నీటిలో మాత్రమే నివసించే జంతువులు ఏవి అంటే నీటిలో మాత్రమే ఉంటాయి, బయట వేస్తే అవి చచ్చిపోతాయి అనమాట. చేప, రొయ్యలు మొదలగున్నవి. మీ అవ్వ ఉండే ఇంటి దగ్గర సముద్రం కూడా ఉంది కదా తెలుసా, అక్కడ రొయ్యలు, ఎండ్రకాయలు, తాబేలు, నక్షత్ర చేప, పగడాల జంతువులు, తర్వాత వచ్చేసి చంకు జంతువులు ఉన్నాయని అవ్వ చెప్పింది. నేను అక్కడ ఇసుకలో కొన్ని సమయాల్లో ఎండ్రకాయలు, నక్షత్ర చేపలను చూశాను తెలుసా. ఇంకొకసారి వెళ్ళేటప్పుడు శంకులను కూడా ఏరి తీసుకుని వస్తాను. మనం వచ్చే శంకులను చూడొచ్చు అనమాట. ఇక ఇక్కడ చూడండి, రొయ్య, ఎండ్రకాయ, తాబేలు, నక్షత్ర చేప, నత్త, గవ్వ, నత్త చిప్ప, జల్లి చేప, జర్రి ఇవన్నీ మనం వచ్చేసి సముద్రపు ఒడ్డున చూడొచ్చు అనమాట. సముద్రంలో చూడొచ్చు. సముద్రపు ఒడ్డున కొన్ని పడి ఉంటాయి, శంఖాలు పడి ఉంటాయి అనమాట. సో గవ్వలు పడి ఉంటాయి. వీటిని వచ్చేసి మనము సముద్రపు ఒడ్డున చూడొచ్చు. రంగప్ప, శంకులలో అందులోనూ జంతువులు కూడా ఉంటే తీసుకురావద్దు, అవి చనిపోతాయి, సముద్రంలోనే వదిలిపెట్టు. ఒకవేళ శంకులో వచ్చేసి ఏమైనా దాంట్లో జంతువుగాను ఉంటే దాన్ని వదిలిపెట్టేసి, ఇది నీటిలోనే వదిలిపెట్టేసి, లేకపోతే బయటగానే వస్తే చచ్చిపోతాయి, అలాగే చేస్తానని చెప్పింది అనమాట. రంగప్ప, ఎన్ని జంతువులను మీరు చూశారు, వాటి ఆకారం, పరిమాణము అన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయా అంటే లిఖిత అనేది లేనే లేదు, ఒక్కొక్కటి వేరువేరు ఆకారము, రంగు, పరిమాణము అన్నీ వేరువేరుగా ఉన్నాయి. అంటే కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చేపలు, తర్వాత కీటకాలు అవన్నీ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు, ఆకారం అనేటువంటిది, పరిమాణం అనేటువంటిది ఉన్నది. పరిమాణం అంటే ఆ యొక్క చిన్నది, పెద్దది సైజులు అనమాట. సో రంగప్ప, నిజం, జంతువుల్లో లెక్కించుటకు సాధ్యం కానన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ క్రింద ఇవ్వబడినటువంటి జంతువులను చిన్న పరిమాణం నుండి పెద్ద పరిమాణం వరకు వరుసగా జోడించండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆవు, కుక్క, మేక, పావురము, తేనెటీగ, చీమ, పిచ్చుక, ఏనుగు, మిడత, పిల్లి అని ఇచ్చున్నారు. వీటిలో చిన్న పరిమాణం ఉంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మీరు రాయండి. చీమ చిన్నది, మిడత, తేనెటీగ, పిచ్చుక, పావురము, పిల్లి, కుక్క, మేక, ఆవు, ఏనుగు ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్క సైజుకు తగినట్టు ఇవి వచ్చేసి చిన్న పరిమాణం నుంచి పెద్ద పరిమాణం వరకు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనము చూసాము. ఆ తర్వాత వనజ వచ్చేసి, ఈ చెట్టులో మనము కొలనులో ఎన్ని రకాల కీటకాలు, పక్షులు ఉన్నాయి అని అనేసరికి రంగప్ప, కీటకాలు, పక్షులు కూడా జంతువులే. ఆహారంలో కూడా అంతే, కొన్ని గడ్డిని తింటాయి, కొన్ని గింజలు తింటాయి, కొన్ని పురుగులు, కొన్ని మాంసాన్ని అన్నింటినీ తింటాయి. రంగప్ప, అవును, గడ్డి, గింజలు, పండ్లు, కూరగాయలు ఇలా మొక్కల నుండి లభించినట్టు పదార్థాలను మాత్రము తిన్నవి శాకాహారులు అని అంటాము. శాకాహారం తినేటువంటివి అనమాట, అంటే మొక్కల్ని తినేటువంటివి శాకాహారులు. తర్వాత వచ్చేసి ఇక్కడ పురుగులు, చేపలు, చిన్ని జంతువులు ఇలా ఇతర జంతువులను తిన్నటువంటి వాటిని ఏమంటారు, మాంసాహారులు అని అంటారు. ఇక్కడ చూడండి, శాకాహార జంతువులు వచ్చేసి కుందేలు, జింక, ఆవు, ఉడత. ఇక్కడ మాంసాహారాన్ని తినేటువంటి జంతువులు వచ్చేసి నక్క, పులి, కప్ప, కొంగ అనేటువంటిది మాంసాన్ని తినేటువంటి జంతువులు. సీమ అంటుంది, నేను పండ్లు తింటాను మరియు చేపలు తింటాను, అంటే నేను రెండింటినీ తింటాను అని చెప్తుంది. రంగప్ప, నువ్వు మిశ్రమాహారివి. కుక్క, పిల్లి మొదలగు జంతువులు కూడా మిశ్రమాహారులే, అంటే రెండింటినీ తింటాయి అనమాట. రెండింటినీ మిక్స్ అంటే నాన్ వెజ్ తింటాయి, వెజిటేరియన్ తింటాయి. మొక్కలు, జంతువుల నుండి లభించే పదార్థాలను తిన్న వాటిని ఏమంటాము, మిశ్రమాహారులు అని అంటాము.
ఇక్కడ చూడండి, ఆట ఆడండి. మైదానంలో శాకాహారులు, మాంసాహారులు, మిశ్రమాహారులు అని 3 రకాలు చేసిన వృత్తము చుట్టూ మీ స్నేహితులతో పాటు నిలబడండి. ఇక్కడ వృత్తములో వచ్చేసి ఇక్కడ మీరు నిల్చుకోండి. ఎవరు వచ్చేసి మిశ్రమాహారులు అంటే రెండింటినీ తినేవాళ్ళు, శాకాహారులు వచ్చేసి శాకాహారులు అంటే వెజిటేరియన్ మట్టుకే తినేవాళ్ళు, మాంసాహారం అంటే ఒట్టి మాంసం మట్టుకే తినేటువంటి వాళ్ళని నిలబెట్టండి. సో నెక్స్ట్ వచ్చి తెరిసా, అయ్యో చీకటి పడుతూ ఉంది, ఇంటికి వెళ్దాము అనేసరికి రంగప్ప, సరే అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, రేపు ఆదివారం ఉదయాన్నే త్వరగా లేచి తోటకు రండి, అందరూ చేరి పక్షులను చూద్దాము అని చెప్పేసి చెప్పాడనమాట రంగయ్య. ఇక్కడ చూడండి, ఈ జంతువులన్నీ ఎక్కడ నివసిస్తాయి గీత గీచి జతపరచండి. ఇక్కడ చూడండి, సింహం వచ్చేసి గుహలో ఉంటాయి, పాము వచ్చేసి పుట్టలో ఉంటుంది, చేప వచ్చేసి కొలనులో ఉంటుంది, కోతి వచ్చేసి చెట్టులో ఉంటుంది, తేనెటీగ తేనెగూడులో ఉంటుంది, నక్షత్ర చేప సముద్రంలో ఉంటుంది, కొంగ నదిలో ఉంటుంది, ఎలుక వచ్చేసి బొరిలో ఉంటుంది, బొద్దింక సందుల్లో ఉంటుంది, పిచ్చుక వచ్చేసి గూళ్ళలో ఉంటుంది. తర్వాత ఇక్కడ క్రింది చిత్రంలో కనబడు జంతువుల పేర్లను వాటి ముందు కలిగినటువంటి ఖాళీ స్థలాన్ని రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఏం పక్షులు, అవి ఏం చేస్తున్నాయో వాటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్రింది చిత్రంలో కనబడు జంతువుల పేర్లు వచ్చేసి ముందుగల పక్షం ఇక్కడ చూడండి, తేనెగూడు, కోతి, కుక్క, తర్వాత వచ్చేసి పిల్లి, గాడిద, ఆవు, కోడి, గొర్రె అనేటువంటి జంతువులు ఇక్కడ ఉన్నాయన్నమాట.